ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. మియాపూర్ భూములు గత వారం 10 రోజులుగా ప్రధాన పత్రికల్లో, ప్రతి పత్రికలోనూ ప్రధాన శీర్షికల్లోకి వచ్చినటువంటి అంశం. కేకే తెర మీదకి రావడం, కేకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కొన్నారంటాం, ఆ తర్వాత దాని మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు, మొత్తం మీద ఏం లేదని ప్రభుత్వం తేల్చేయడం, కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకోవడం. అసలు ఈ భూములు వివాదం ఎందుకైనాయి? ఇవి ప్రభుత్వ భూములా కాదా? ఇది అందరి ముందున్నటువంటి సందేహం. వాస్తవానికి అసలు మియాపూర్ భూములు ఎందుకు వచ్చినాయి అంటే, నిజాం నవాబుల కాలంలో నిజాం నవాబుల్ని పంపించి వేసి ఆ నిజాంకి సంబంధించినటువంటి హైదరాబాద్ స్టేట్ని అంతటిని కూడా విలీనం చేసుకున్నటువంటి రోజున అప్పటికున్నటువంటి రాజాభరణాలు, రాజులకు సంబంధించినటువంటి మొత్తం భూములు అన్నీ కూడా ఈ దేశానికి చెందుతాయి. కానీ 1953 సంవత్సరంలో పైగా అనేటువంటి ఒక కుటుంబం, ఆ ఇంటి పేరుతో ఉన్నటువంటి ఒక కుటుంబం కోర్టులో కేసు వేసింది. తాము నిజాం నవాబుల వారసులం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజాభరణాలన్నీ, అంటే ఇక్కడ ఉన్నటువంటి భవనాలు కావచ్చు, నగలు కావచ్చు, భూములు కావచ్చు, అన్నీ కూడా తమ కుటుంబానికి చెందుతాయని, తాము పంచుకోవడానికి అనుమతి ఇవ్వమని చెప్పి కోరింది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఒక్క హైదరాబాద్ సరౌండింగ్స్లో దగ్గరగా 5,000 నుంచి 8,000 ఎకరాల భూములు నిజాం నవాబుల కింద ఉన్నట్టుగా లెక్కల్లో ఉన్నాయి. నిజాం నవాబులు ఒక పక్కన జూ పార్కుల కోసమని చెప్పి, జంతు సంరక్షణ కేంద్రాలని చెప్పి, చెరువుల కోసమని, జల సంరక్షణ కోసమని ఆ రోజుల్లో ప్రజల నుండినే బలవంతంగా లాక్కుని సేకరించి అట్టి పెట్టుకున్నటువంటి భూములు అలా మిగిలిపోయినాయి. ఆ భూములు తమవని ఆ రోజున కోర్టుకేశారు. కోర్టు దాని మీద సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపిన తర్వాత 63వ సంవత్సరం సమయంలో ఒక తీర్పు ఇచ్చేటువంటి సమయానికి ముందు అప్పుడున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఆధారంగా కేసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్టివేయబడింది. అందులో కీలకమైనటువంటి అంశం, ఆ కోర్టు కూడా వ్యాఖ్యానించినటువంటి అంశం, అప్పుడున్నటువంటి ప్రభుత్వము నిజాం నవాబులకు సంబంధించి వారసులు ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళకి భవనాలు ఇచ్చేద్దాం, నగలు ఇచ్చేద్దాం, భూములు మాత్రం ప్రభుత్వానికి చెందుతాయి అని వాదించారు. ఇస్తే మొత్తం వాళ్ళకి చెందుతాయి, ఇవ్వకపోతే మొత్తం ప్రభుత్వానికి చెందుతాయి. రూల్ ప్రకారం అయితే కనుక ఒకసారి దేశంలో అప్పటికే చాలా సంస్థానాలు విలీనమైనవి, చాలా దేశాలు విలీనమైనవి. భారతదేశానికి స్వతంత్రం రాకముందు 550కి పైగా సంస్థానాలు లేదా దేశాల కింద ఉన్నటువంటి దేశం ఇది. ఆ మొత్తాన్ని కూడా విలీనం చేసుకున్నప్పుడు ఆ భూములన్నీ కూడా ఈ దేశానికే చెందుతాయి తప్పించి ఆయా వ్యక్తులకి చెందవు, ఆయా సంస్థానాలకు చెందవు. అట్లాంటప్పుడు ఆ తర్వాత రాజాభరణాల రద్దు చట్టం వచ్చింది. ఆయా రాజాభరణాలను కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మామూలు కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజీలు కూడా రద్దు చేశారు. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి ఈ తీర్పుని బేస్ చేసుకుని వాస్తవంగా అయితే ఇది ప్రభుత్వానికి చెందాలి, కానీ ప్రభుత్వమే కొన్నేమో వాళ్ళకి చెందుతాయి, కొన్నేమో మాకు చెందుతాయి అని వాదించడం వల్ల ప్రభుత్వ వాదనను కొట్టివేస్తూ ఈ మొత్తం ఆస్తి అంతా కూడా వాళ్ళకే చెందుతుంది అని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది. దాని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళడానికి, అప్పీల్ తర్వాత ఇంకొక తీర్పు రావడానికి, హైకోర్టులో డివిజన్ బెంచ్కి సంబంధించి తీర్పు రావడానికి మరొక 10 ఏళ్ళు పట్టింది. ఓవరాల్గా 73, 74 ఆ సమయానికి మరొక తీర్పు వచ్చింది. అది కూడా పైగా కుటుంబానికి ఫేవరబుల్గానే తీర్పు వచ్చింది. భూములు ప్రభుత్వానికి చెందవని, ఆస్తులు నగలు కూడా వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి తీర్పు వచ్చింది. ఆ తర్వాత కాలంలో దీని మీద మళ్ళీ రివిజన్ పిటిషన్కి వెళ్తున్నటువంటి సమయంలో అప్పుడున్నటువంటి కొంతమంది అధికారులతో లాలూచీ పడినటువంటి కొంతమంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, అప్పటికే కొన్ని నగల్ని నిజాం నవాబులకు సంబంధించినటువంటి కుటుంబ వారసులని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం, దాని మీద ఎవరైతే పిటిషన్ వేసినటువంటి పైగా వాళ్ళల్లోనే మేము అసలు వారసులు అంటూ వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళినటువంటి సందర్భంలో అసలు పైగా అనేటువంటి కుటుంబం నిజాం నవాబులకు వారసత్వం ఎట్లా అన్నటువంటిది తేల్చాల్సినటువంటి పరిస్థితుల్లో సివిల్ లిటిగేషన్లతో క్రమక్రమంగా అది కాస్త పెద్ద లిటిగేషన్ వ్యవహారం కింద మారింది. ఆ మొత్తం భూములకి సంబంధించి అప్పటికే ఈ పైగా కుటుంబంలో క్లెయిమ్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బాంబేకి చెందినటువంటి ఒక కంపెనీకి అవన్నిటినీ కూడా తమ దగ్గర ఉన్నటువంటి కాగితాలతో సంతకాలు పెట్టేసి ఆ భూముల్ని వాళ్ళు అమ్ముకోవచ్చు అనేటువంటి హక్కును రాస్తున్నట్లుగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కొంతమేర అడ్వాన్సులు తీసుకుని ఎంతో కొంత సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా తీసుకున్నారు. అట్లాగా తీసుకున్నటువంటి వాళ్ళందరి మీద ఈ కోర్టు డిక్రీల కారణంగా కోర్టు మీద ప్రభుత్వం రివిజన్ పిటిషన్లు వేస్తున్నటువంటి సందర్భంలో రెగ్యులర్ లిటిగేషన్లతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ప్రస్తుతం ఈ వివాదాలన్నిటికీ సూత్రధారిగా ఉన్నాడో ఆ గోల్డ్ స్టోన్ ప్రసాద్కి ఒక జీపీఏ ఇస్తూ
కోర్టు కేసుల వ్యవహారాల వరకు అతను చూస్తాడు, తమ తరపున అతను అటెండ్ అవుతాడనేటువంటి జీపీఏని బాంబేకి చెందినటువంటి కంపెనీ ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి సందర్భంలో ఆ గోల్డ్ స్టోన్ ప్రసాద్ వాళ్ళకు కూడా తెలియకుండా ఇక్కడ ఉన్నటువంటి భూములు అమ్మకానికి పెట్టేశారు. అమ్మకాలు కొన్నటువంటి వాళ్ళల్లో అప్పట్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్పొరేటర్ స్థాయిల నుండి ఎమ్మెల్యేల దాకా కొంతమంది ఉండటంతో అసలు మొత్తం వ్యవహారం అంతా గప్చిప్గా జరిగింది. తర్వాత దాని మీదనే రాజశేఖర రెడ్డి చంద్రబాబు మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నటువంటి గంటా కూడా ఆ ప్రాంతంలోనే ఒక సంస్థను పెట్టి ఆ సంస్థ ద్వారా రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో అదొక వివాదం అయ్యింది. దాని మీద చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో 2012-13 సమయంలో బాంబే హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది. బాంబే హైకోర్టులో పర్టికులర్లీ ఈ పైగా పేరుతున్నటువంటి కావచ్చు, ఇక్కడ ఈ సంస్థానాలకు సంబంధించినటువంటి భూములని ఏవైతే చెప్తున్నారో ఈ భూములన్నీ కూడా లిటిగేషన్లో ఉన్నటువంటి జీపీఏకి ఇచ్చినటువంటి దానికి విరుద్ధంగా గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తి తప్పుడు కాగితాలతో ఇక్కడ భూములు అమ్మేశాడు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో అతన్ని అరెస్ట్ చేయమని ఆదేశాలతో పాటుగా ఆ భూములు అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు అన్నటువంటి ఆదేశాలను కూడా బాంబే హైకోర్టు ఇచ్చింది. దీని మీద గోల్డ్ స్టోన్ ప్రసాద్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఆ భూములను ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మడానికి కొనడానికి వీల్లేదు, ఎప్పటిదాకా అంటే బాంబే హైకోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు అనేటువంటి తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చింది. ఇది 2012-13 సందర్భంలోనే ఇచ్చింది. దీని ఆధారంగా ఈ కాగితాలన్నీ చూస్తున్నటువంటి అధికారులకు అప్పటికే ఈ భూముల్లో కొన్ని ఆక్రమణలు, కొన్ని భవనాలు రావడం, కొన్ని ఆక్రమించుకోవడం, కొంతమంది మళ్ళీ అమ్ముకోవడం, సొసైటీల పేరుతో అమ్ముకోవడం ఇట్లా జరిగిపోయింది అన్నటువంటి నిజాన్ని కనిపెట్టినటువంటి అప్పుడున్నటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఈ విషయాన్ని ప్రభుత్వం నోటీస్కి తీసుకెళ్లి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 2013లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హోదాలో ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాని ప్రకారం ఈ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో మియాపూర్ భూములు ఉన్నాయో ఆ మొత్తం భూములు ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్లు చేయకూడదు, ఇవన్నీ ప్రభుత్వ భూముల కింద నోటిఫై చేస్తున్నాం అనేటువంటి నోటిఫికేషన్ గెజిట్లో పెట్టారు. ఆ గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకి కూడా కాగితాలు వెళ్ళిపోయింది. అయితే అప్పటికే కొంతమంది క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి వాటికి ఏం చేయమంటారంటే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాక ఇంకెందుకు చేస్తారు, మీరు ఏం చెయ్యొద్దు అనేది ఆ రోజున ఉన్నటువంటి ఆదేశాలు. అయినా కూడా ఆ తర్వాత ఈ భూమిని అప్పట్లో కొన్నటువంటి కేకే ఆ భూముల్ని రిజిస్టర్ చేయమంటే అప్పుడున్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఈ కాగితాలు చూపెట్టినే వాటిని అమ్మడానికి కొనడానికి వీల్లేదు కాబట్టి మీకు రిజిస్టర్ చేయమని చెప్పి తిరస్కరించారు. ఆ తర్వాత 2014 నుండి జరిగిన ప్రభుత్వం మారిన తర్వాత ఈ భూముల్లో ఇప్పుడు అమ్మకాలు జరిగిపోయినాయి, రిజిస్ట్రేషన్లు జరిగిపోయినాయి. కొంతమంది రిజిస్ట్రార్లు ఎవరైతే రిజిస్టర్ చేయనన్నారో వాళ్ళని బదిలీ చేసేసి సూపరింటెండెంట్ని ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్లుగా పెట్టి వాళ్లతో ఈవేళ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశం, సుప్రీంకోర్టు ఏది రిజిస్టర్ చేయడానికి వీల్లేదు బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి పూర్తి తీర్పు ఇచ్చే వరకు కూడా, తుది తీర్పు ఇచ్చే వరకు అన్నది చాలా క్లియర్గా చెప్పినా కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్లు జరిగిపోయింది. ఇది ఒక అంశం. అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది ఇది భూ బదలాయింపులే కానీ భూ క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు కాదని. బదలాయింపు అంటే అర్థం ఏంటి? ఒకళ్ళ నుండి ఇంకొకళ్ళకి భూమి వెళ్ళటం. అసలు ఏది అవి జరపడానికి వీల్లేదు, అసలు ఈ భూమి ఎవరిదో ఇంతవరకు తేల్చకపోతే అది బదలాయించడం ఎందుకు అవుతుంది? బదలాయింపులు కమిషన్లు తీసుకుని దాంట్లో రిజిస్ట్రేషన్ శాఖ ఎట్లా చేస్తుంది? ఈ సొమ్ము ఎక్కడ గవర్నమెంట్ది ఏం పోలేదు, కరెక్టే, గవర్నమెంట్ది డబ్బులు బయటికి పోవాలి, కానీ గవర్నమెంట్కి రావాల్సినటువంటి భూములు గవర్నమెంట్ నుండి బయటికి పోయింది. దీని మీద రివ్యూ చేయాల్సినటువంటి శాఖలలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడం, దానికి అనుగుణం కొంతమంది నేతలు కూడా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టి ఆల్రెడీ రిజిస్టర్ ఆ భూములన్నీ కూడా అమ్ముకోవడానికి వాళ్ళకి హక్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నుంచి కొన్నామన్నటువంటి పేరుతో చేసినటువంటి మొత్తం పితలాటకంలో 2014 ముందు వరకు కూడా ఎవరు అమ్మడానికి రిజిస్టర్ చేయడానికి సాహసించినటువంటి భూములు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. మరి ఇది ఇంకా ఆ పై మాటలకే పరిమితం అవుతారా? ఆ భూములన్నీ ఈవేళ ప్రభుత్వానికి ఇళ్ళు కట్టడానికి లేదు, స్థలాలను ఇవ్వడానికి లేదు, పరిశ్రమలకు ఇవ్వడానికి భూములు లేవు. మరి అవన్నీ గవర్నమెంట్గా హ్యాండ్ ఓవర్ చేసుకుని అసలు ఆ కుటుంబానికి ఏ విధంగా చెందుతుంది? నిజాం నవాబునే రద్దు చేసి నిజాంకి సంబంధించినటువంటి వ్యవస్థను అంతటి ఈ దేశంలో విలీనం చేసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి భూములు వాళ్ళ వారసులకు ఇచ్చేట్టయితే ఇంకా అసలు ఈ దేశంలో అది విలీనం ఎట్లా అయినట్టు అవుతుంది? ఇది బేస్ చేసుకుంటే కనుక ఓవరాల్గా ఈ దేశంలో ఆ లెక్కనైతే మరి సంస్థానాలందరికీ కూడా ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటిదంతా కూడా పరిపాలకులు వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ భూములు ఇచ్చేస్తే ఈ దేశం అంతా కూడా 550కి పైగా దేశాల కింద విడదీసుకోవాలి. వాళ్ళందరూ భూములు అమ్ముకుంటుంటే అందరూ చోద్యం చూడాలి. మరి ఇంకొకటి మనకి 77, 80 మధ్య కాలంలో 2 రకాలైనటువంటి చట్టాలు వచ్చినాయి.
అందులో 2 రకాలైనటువంటి సీలింగ్ యాక్ట్లు వచ్చినాయి. ఒకటి వ్యవసాయ భూములకి సీలింగ్ ఉంది, ఇంకొకటి పట్టణ భూములకి సీలింగ్ ఉంది. ఈ 2 సీలింగ్ యాక్ట్ల ప్రకారం కూడా 12 ఎకరాలకు మించి ఎవరు కూడా భూముల్ని తమ సొంతంగా చేసుకోవడానికి వీల్లేదు. మరి అట్లాంటి ఆ కోటా కింద చూసినా పైగా కుటుంబానికి ఈ భూములన్నీ కూడా వర్తించేటువంటిది లేదు. ఆ రకంగా కూడా తీసుకోవడానికి వీలుంది. కానీ ప్రభుత్వాలు నాడున్నటువంటి కొంతమంది పెద్దలు ఇందులో పాత్రదారులు కాబట్టి అలాంటి వాదనలు చేసి అవి లాక్కోవాల్సినటువంటి పరిస్థితి కాకుండా వాటిని వదిలేసి పదే లిటిగేషన్ల ద్వారా అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు. ఈవేళ అదే పతాక స్థాయికి జరిగింది. దీనికి ముగింపు పలకాలంటే దీని మీద సుప్రీంకోర్టుకి ప్రభుత్వం సీరియస్గా వెళ్ళి ఈ మొత్తం వ్యవహారంలో తేల్చి ఆ భూములన్నీ ప్రభుత్వానేనన్నది సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ తెచ్చుకోవాలి. లేదు ఆ భూములకు సంబంధించి నెక్స్ట్ చట్టపరంగా ప్రభుత్వమే ఒక శాసనం చేసి ఇవన్నీ కూడా నిజాం నవాబులకు సంబంధించినటువంటి సంస్థానమే విలీనమైనప్పుడు వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు అనేటువంటిది రాష్ట్రము కేంద్రము చట్టాలను చేసి ఆ భూములన్నీ ప్రభుత్వాన్ని అనేటువంటి చట్టం చేసి దాని మీద అవసరమైతే సుప్రీంకోర్టుకి హైకోర్టుకి పంపించి కావాలంటే రాష్ట్రపతితోనైనా స్టాంప్ వేయించుకునేటువంటి అవకాశం ఉంది. అవన్నీ చేయించుకుంటే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. లేదా ఇది మళ్ళీ ఇదే లిటిగేషన్ నడుస్తూనే ఉంటాయి. ఆ సమయంలో ఎవరో ఒకరి మీద చర్య తీసుకోవడం మళ్ళీ జరిగిపోయేటువంటి పనులు జరిగిపోతూనే ఉంటాయి. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.